నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. సినిమా పెదరాయుడు మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు తారాస్థాయికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మంచు విష్ణు, మంచు మనోజ్లకు సంబంధించినటువంటి వివాదాలు ఒక స్థాయిలో తారాస్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. తండ్రికి తన కొడుకుతో ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీసు మెట్లెక్కిన పరిస్థితి కనబడుతుంది. అసలు వివాదం ఏంటనే దానికి లోపల దాకా వెళ్తే కనుక ఈ ఆస్తుల వివాదాలే ప్రధాన కారణం అని బయటికి కనబడుతున్నప్పటికి కూడా అసలు కనబడిన వివాదాలు చాలా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మి గతంలో వివాహం చేసుకుని తర్వాత కొన్ని కారణాల మూలంగా ఆమె సపరేట్ అయ్యింది. ఒక పాపను పెంచుకుంటుంది. అది మంచు లక్ష్మికి సంబంధించినటువంటి విషయం. మంచు విష్ణు, ఈయన సినీ హీరోగా ఉన్నాడు, అదేవిధంగా మా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వీరాంచిక రెడ్డి అనేటటువంటి అమ్మాయితో మ్యారేజ్ జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా ఉన్నారు. హ్యాపీ ఫ్యామిలీ. ఆ తర్వాత పరిణామ క్రమంలో సోదరుడు మనోజ్ మొదటి వివాహం కొంత ఇబ్బందుల మూలంగా పక్కకు వెళ్ళారు. ఆ నేపథ్యంలో భూమా మౌనికారెడ్డిని ద్వితీయ వివాహం చేసుకున్నాడు. భూమా మౌనిక ఎవరో తెలుసు కదా, భూమా నాగిరెడ్డి, ఆయన ఫ్యాక్షన్ లీడర్ రాయలసీమకి. అదేవిధంగా భార్య శోభా నాగిరెడ్డి. అదేవిధంగా వారిద్దరూ కూడా చనిపోయిన తర్వాత భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక, ఆమె కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆళ్లగడ్డలో వీళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరు. అంటే ఇప్పటికే కనుక ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మంచు విష్ణు వివాహం జరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో మా బావ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని కూడా అనేక సందర్భాల్లో గతంలో చెప్పాడు. మంచు విష్ణుకి మంచు మనోజ్కి వివాదాలు అవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి భూమా మౌనికని మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ సందర్భంలోనే ఈ కుటుంబంలో రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కేవలం ఒక గెస్ట్ లాగా వచ్చి అక్షంతలు వేసి వెళ్ళిపోయారు మోహన్ బాబు ఫ్యామిలీ. విష్ణు అయితే కనపడలేదు. మంచు లక్ష్మి మాత్రం అక్కడ దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూసింది. అంటే అక్కడే వివాదాలు ప్రారంభమయ్యాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మంచు మనోజ్కి మంచు విష్ణుకి ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవటం అనేది మంచు విష్ణు వర్షను. ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది మంచు మనోజ్ యొక్క వర్షను. ఇటు పక్కన కనుక గమనించినట్లయితే మంచు విష్ణు ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య విభేదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు మొత్తంగా జరిగినట్లయితే కమ్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంచు ఫ్యామిలీ, మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, మంచు విష్ణుకి భార్య విరాంచిక రెడ్డి, అదేవిధంగా చిన్న కొడుకు మంచు మనోజ్కి సంబంధించినటువంటి భార్య భూమా మౌనికారెడ్డి. ఈమె ఎంటర్ అయిన సందర్భంలోనే అనేక వివాదాలు వచ్చినప్పటికి కూడా తాజాగా తారాస్థాయికి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి వరకు రావడానికి ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం కనుక చెప్పినట్లయితే, ఎవరైతే తోడుకోడళ్ళు రెడ్డిలు ఉన్నారో వీరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు మూలంగా వివాదాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. వారి మధ్య ఉన్నటువంటి ఈగో ఫీలింగ్సే వారి భర్తల దూరానికి నాంది పలికింది.
మోహన్ బాబు సైతం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ రెడ్డిలు, వీళ్ళు కమ్మ కమ్యూనిటీ. ఇక్కడ కమ్యూనిటీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చిన్న కోడలైతే ఫ్యాక్షన్ ఫ్యామిలీ, అందులో ఎటువంటి సందేహం లేదు, ఇది అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మ్యారేజ్ చేసుకున్నారు, అది వేరే విషయం. అయితే పెద్ద కోడలు కూడా రెడ్డినే, మంచు విష్ణు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళది ఒక వర్షన్. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి ఆధిపత్య ధోరణి రావటం మూలంగానే రెడ్డి వార్ మంచు ఫ్యామిలీలో క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి తారాస్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఆస్తుల వివాదం కాదు, కేవలం ఆత్మాభిమానం కోసమే నేను పోరాటం చేస్తాను అంటూ కూడా మంచు మనోజు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచు విష్ణు కూడా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, అది చిన్న విషయమే పెద్ద విషయం కాదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు సంబంధించినటువంటి వ్యక్తులే మంచు మనోజ్ మీద దాడి చేశారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా కనుక జరిగినట్లయితే ఏదైతే మంచు మనోజ్ ఉంటున్నాడో ఒక హౌస్, ఆ హౌస్ నుంచి కూడా బయటికి గెంటేశారు అని కూడా మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తాన్ని కనుక గమనించినట్లయితే ఒక సినీ లెజెండ్గా ఆయన భావించేటటువంటి పెదరాయుడు మోహన్ బాబు ఇంట్లో ఆయన ఒక సినీ హీరోలు ఇద్దరు సినీ హీరోలు, ఇంకా ఆమె కూడా ఒక బెస్ట్ యాక్టర్ మంచు లక్ష్మి, వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు పెద్ద యాక్టర్, పెద్ద హీరో, అంటే అంత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నటువంటి ఫ్యామిలీలో తాజాగా రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అవి డైరెక్టర్ ఇండైరెక్ట్, అవి రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అక్కడ రెడ్డి వార్ నడుస్తుంది. దీంట్లో ఎవరు విజేతలు అవుతారు, ఎవరు పరాజితులు అవుతారు అనే విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఆధిపత్య ధోరణి కారణంగా వివాదాలు వచ్చాయి. ఆ వివాదాలని సమసిపోయే విధంగా చేయటంలో మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ వారందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. అందులో భాగంగానే వీరందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది అనేది క్లియర్గా కనపడుతుంది. మొత్తానికి మంచు ఫ్యామిలీ యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్న కనుక గమనించినట్లయితే అదంతా ఓన్లీ మీడియా చెప్తున్నటువంటి వివాదాలే తప్ప మా ఫ్యామిలీ విభేదాలే లేవని చెప్పి మంచు విష్ణు కూడా క్లియర్గా చెప్పారు. మరి తాజాగా ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కారు? పోలీసులకు లేఖ ఎందుకు రాశారు? వారందరిని ఇంటి నుంచి బయటకు ఎందుకు గెంటేశారు? ఇవన్నీ కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్నలు. మొత్తానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి సినీ హీరోల ఫ్యామిలీలో తాజాగా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతుందో అది చాలా జుగుత్సాకరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అది ఆస్తి వివాదాలా, లేకపోతే కమ్యూనిటీ వివాదాలా, లేకపోతే అన్నదమ్ముల వివాదాలా అనేది పక్కన పెడితే ఇది ఈ విధంగా జరగకూడదు అనేటటువంటి అంశానికి తెరలేపిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి మంచు ఫ్యామిలీ రెడ్డి వార్గా నడుస్తున్నటువంటి ఈ వివాదంలో ఫైనల్గా ఎవరు విజేతలు అవుతారనేది తెలియదు. కానీ రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టి మా అందరి మధ్య సమస్యలు పరిష్కారం అయిపోయి మా మధ్య ఎటువంటి వివాదాలు లేవు, వాళ్ళే చూసుకుంటారు, మాది మేమే చూసుకుంటాం అని మాత్రం ఏదో ఒక రోజు 2-3 రోజుల్లో చెప్తారు. కానీ ఇదంతా దేశ సమస్యగానో రాష్ట్ర సమస్యగానో ఉన్న పరిస్థితులను క్రియేట్ చేయటం, కేవలం మీడియాను వాడుకునే ఈ విషయాలను బయటకు తెచ్చుకోవటం, మళ్ళీ మీడియా మూలంగానే మాకు గొడవలు ఉన్నాయని చెప్పి చెప్పటం. కానీ ఇదంతా అల్లరైపోయిన తర్వాత మీడియా మూలంగానే లబ్ధి పొందినటువంటి వాళ్ళు మీడియానే అల్లరి చేసిందని చెప్పుకోవటం మనంతా చూస్తూనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ వివాదాల నేపథ్యంలో ఇటువంటి అంశాలు జరగకూడదు అనేది అందరూ గమనించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఎప్పటికీ సమసిపోతాయి అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.